ఎవ్రీవన్, వెల్కమ్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకోవాలి. నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే పన్నీర్ కొంచెం ఎక్కువగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా పాలు మరిగిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి 5 టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకొని దాంట్లోకి సేమ్ క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకుంటే పన్నీర్ సాఫ్ట్గా వస్తుంది. చూడండి, పాలంతా విరిగిపోయాయి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని కాటన్ క్లాత్ పెట్టుకోవాలి. ఇందాక విరగొట్టుకున్న పాలని వడగట్టుకోవాలి. మనం ఇక్కడ లెమన్ జ్యూస్ని వాడాం కదా, అందుకు పన్నీర్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వెనిగర్ అయినా వాడుకోవచ్చు. వెనిగర్ని వాడుకుంటే పన్నీర్ని కడగాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ పోసుకుంటూ పన్నీర్ని అంతా కడుక్కోవాలి. టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా వాటర్ అంతా ఎంత వీలైతే అంత వాటర్ని పిండేసుకోవాలి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పన్నీర్ని ఇలా రౌండ్గా అయినా చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్ చేశాను. ఎంత వీలైతే అంత టైట్గా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవాలి. ఈ పన్నీర్ మీద బరువు పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టుకొని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి, పన్నీర్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఎంతో సాఫ్ట్గా పన్నీర్ రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ని జిప్ బ్యాగ్స్లో పెట్టేసి ఎయిర్ అంతా తీసేసి జిప్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3 to 4 డేస్ లోపు వాడుకోవచ్చు. లేకపోతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పన్నీర్ వేసుకొని 3 to 4 డేస్లో వాడుకోవచ్చు. చూడండి, పన్నీర్ ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.